పశ్చిమ గోదావరి జిల్లా పెంటపాడు మండలం వల్లూరుపల్లి గ్రామంలో 20 లక్షల రూపాయలతో సీసీ రోడ్డుకు శంకుస్థాపన చేశారు ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్. కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చాక గ్రామాలు అభివృద్ధి చెందుతున్నాయని తెలియజేశారు. సీసీ రోడ్డును త్వరగా పూర్తి చేయాలని అధికారులను, కాంట్రాక్టర్లను శ్రీనివాస్ ఆదేశించారు. గత ప్రభుత్వంలో రోడ్లు లేని దుస్థితి, విద్యుత్ దీపాలు లేని పరిస్థితిని చూశామని అన్నారు. దగ్గరికి వచ్చిందండి చౌదరి గారు కొట్టండి. కొట్టలేదండి మీరు కొట్టు బాబీ. ఒకసారి ఇచ్చండి. గుళ్ళ ఇచ్చారు అమ్మాయికి ఇస్తే సార్ ఇచ్చోండి ఒకసారి. సర్పంచ్ గారు ఇచ్చోండి. సార్ ఇటు మీరు వచ్చేయండి. అడ్డకి మీరు తప్పకుండా కొబ్బరికాయలకి ఎలా వచ్చామా మీరు ఎక్కడ ఉంటారంటే మాదే ఉంది. భూపాల్ గారు రండి. సార్ మాకు డైరెక్ట్ గారు కొట్టుకుంటారు. ఏం లేదనుకోండి చూపించాలని పెద్దానికి ఇంకోటి చూడండి. ఇంకోటి ఉంది కదా ఎదురా అదే ఫోన్లో డైలీ అమ్మ కొట్టారా సరికి తీరు బొమ్మ గంట కొట్టమని గంట కొట్ట పర్లేదురా.
ఇంకో మడతం లక్షల డబ్బా ఉంటుంది. రామప్రసాద్ రండి ఇలాగా అచ్యుత్ గారు లేరు పైకి రాలేదు. ఒకసారి ఫోటో తీసుకోండి సార్ ఫోటో తీసుకోండి. అందరికీ నమస్కారం. ఈరోజు ఒల్లూరుపల్లి గ్రామంలో 20 లక్షలతో ఒక సిమెంట్ రోడ్డుని ప్రారంభించుకుంటున్నాం. ఇది ఎంత త్వరితగతిన అయితే అంత ఈ సంక్రాంతి లోపు దీన్ని పూర్తి చేయాల్సిందిగా కాంట్రాక్టర్ని అధికారులు కూడా నేను ఆదేశిస్తూ ఉన్నాం. ఎందుకంటే గత 5 సంవత్సరాల్లో ఏ పల్లెటూరు చూసినా రోడ్డు కానీ డ్రైన్ కానీ లైట్లింగ్ కానీ ఏది లేకుండా చేసిన ఘనత అప్పుడు జగన్మోహన్ రెడ్డి అయితే, ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అనుభవంతో, పవన్ కళ్యాణ్ గారు ఆలోచనతో ఇవాళ పల్లెటూరులో అన్ని చోట్ల కూడా పండుగ జరుపుకుంటున్నది ఆశ్చర్యం లేదు. అన్ని చోట్ల కూడా అన్నీ కవర్ చేశారు. ఇవాళ చెప్తే ఎన్ఆర్జీఎస్లో దాదాపు 11-12 కోట్ల రూపాయలు పనులు చేశాం. అంతేకాకుండా ఇప్పుడు మళ్ళీ 14 కోట్ల 16 లక్షల రూపాయలని మళ్ళీ పవన్ కళ్యాణ్ గారు గ్రాంట్ ఇవ్వడం. అదేవిధంగా మన సీఎం గారి దగ్గరికి వెళ్తే దాదాపు 20 కోట్లతో మరి మెయిన్ రోడ్ అంతా కూడా పోయిస్తూ ఉన్నాం. అదే రాచర్ల రోడ్డు పోయిస్తాం. ఇది దర్శపరి వరకు ఒక సింగిల్ లేయర్ వేసేలాగా అధికారులను కూడా ఆదేశించడం జరిగింది. కాంట్రాక్టర్లకి బిల్లులు కొంత త్వరితగతిన పడితే వెంటనే చేయడానికి కాంట్రాక్టర్ కూడా సిద్ధంగా ఉన్నారు. మరి విప్పర్ రోడ్డును కూడా మనం ఆయన తెలుసు, మన అచ్యుత్ గారు ఉన్నారు, ఎలా ఉండేదో రోడ్డు, దాన్ని కూడా 1 కిలోమీటర్ ఆగింది. అది కూడా పొరపాటున అవతల మరి అధికారులు చేయించారు. దాని మీద కూడా ఆ కిలోమీటర్ కూడా ఏం చేస్తాం. అన్ని గ్రామాలకి కనెక్టివిటీ ఉంటేనే టౌన్ అభివృద్ధి చెందుద్ది. అదే కాకుండా చాలా ప్రోగ్రామ్స్కి పెళ్ళిళ్ళ కాటికి రోడ్లు బాగోక వెళ్ళలేని సందర్భం నేను చాలాసార్లు నేనే అనుభవించాను. అవన్నీ ఏ మనిషికి ఇబ్బంది ఉండకూడదు అని చెప్పి ఇవాళ సాక్షి ఆఫీస్ దగ్గర నా ముందు వెళ్తున్న మోటార్ సైకిల్ గోతులో పడిపోతే అతను చాలా సీరియస్ అయింది. అది చూసిన వెంటనే అది ఇవాళ టెండర్ యాక్చువల్గా దాన్ని పని మొదలు పెట్టించి గోతులు పూడ్చి 2,50 లక్షలు శాంక్షన్ చేయించి అది ఇమీడియట్గా పోయించేస్తాం. మనం యాక్చువల్గా కన్నదొర గుడి దాకా మనకు టెండర్ అయింది. ఇప్పుడు టెండర్ అవ్వబోయేది కూడా మన సీఎం గారు బ్లెస్సింగ్స్తో మరి ఆయన నోటీసులో పెట్టి ఇలా జరిగిందంటే ఆయన స్పందించి మనకు డబ్బులు కూడా రిలీజ్ చేస్తానని చెప్పి కాంట్రాక్టర్తో పురమాయించడం కూడా జరిగింది. ప్రభుత్వంలో డబ్బు ఉంటే మూడో రోజు పండగలా జరుగుతుంది. కానీ గత 5 సంవత్సరాల పాలకుల యొక్క నిర్వాహకం ఇవాళ మనం అనుభవిస్తూ ఉన్నాం. కాబట్టి మనం ఎన్నుకునేటప్పుడు ప్రజల్లోంచి వచ్చిన వాడిని, ప్రజల కష్టాలు తెలిసిన వాడిని ఎన్నుకోవాల్సిన అవసరం ఉంది. ఇవాళ మరి జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజల కష్టం తెలియదు, ఏదో దండం పెడతాం ముద్దులు పెడతాం తప్ప తర్వాత గుద్దులు గుర్తుతాం అలవాటైంది. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు మరి ఆయన 4వసారి మరి ముఖ్యమంత్రిగాను, ప్రో లీడర్గాను 2 సార్లు మరి ఆయన అనుభవం, ఆయన ఓటమి ఎరగిన నాయకుడైనా ఆయన అనుభవం ఇవాళ రాష్ట్రానికి పనిచేస్తూ ఉంది. డబ్బు లేకపోయినా సరే ఆర్థిక ఇబ్బందులు పడి సంక్షేమం ఒక పక్కన గత ప్రభుత్వం ఉంటే ఎక్కువ చేసి ఇవాళ కేంద్ర ప్రభుత్వం సహకారంతో, నరేంద్ర మోడీ గారి సహకారంతో మరి అన్ని పల్లెల్ని ఇవాళ పట్టుకొమ్మల్లా తయారు చేసినటువంటి పరిస్థితి కూటమి ప్రభుత్వానికి ఉంది. మీ అందరి ఆశీర్వాదం కోరుకుంటూ ఉన్నాం. ఈ రోడ్డు ఏదైతే ఉందో 100% క్వాలిటీగా వేయించుకోండి, అది మీకే వదిలేస్తాం. ఎందుకంటే అన్ని రోడ్లు మనం చూడడానికి అన్ని రోడ్లు ఇవాళ అవుతున్నాయి. అన్ని ఊళ్ళోనూ రోడ్లు ఇవ్వడం జరిగింది. కాబట్టి లోకల్గా ఉన్న ప్రజల బాధ్యత అనుకుని ఆ కాంట్రాక్టర్కి మరి బాబు జాగ్రత్తగా చేసి పెట్టమని మీరు కూడా అతను కూడా రిక్వెస్ట్ చేసి మీరు అందరూ దగ్గరుండి క్వాలిటీ చెక్ చేసుకుని ఒకసారి రోడ్డు పోతే కనీసం 30 సంవత్సరాల పాటు ఈ సిమెంట్ రోడ్డు ఉండాలి. అది నా కోరిక. తార్ రోడ్డు పోతే 5 సంవత్సరాలు ఉండవలసిందే, లేకపోతే క్వాలిటీలో తప్పు ఉన్నట్టు లెక్క. మున్సిపాలిటీలో ఉన్న అనుభవం మీద నేను చెప్తున్నాను. మీరు అందరూ కూడా ఈ రోడ్డు వేస్తే 30 సంవత్సరాలు అనేది పెట్టుకొని దాన్ని స్ట్రాంగ్గా వేయించుకోండి. తప్పనిసరిగా ఈ రోడ్డు 30 సంవత్సరాలు ఉంటుంది. అప్పుడు మనం ఉంటాం లేదు తర్వాత కూడా
నెక్స్ట్ జనరేషన్కైనా ఇది పనిచేసేలాగా వేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఇంకా ఈ గ్రామంలో అభివృద్ధి పనులు ఏమున్నా వచ్చి 3.5 సంవత్సరాల్లో మొత్తం అన్నీ కంప్లీట్ చేస్తాం. ప్రతి గ్రామం, ఈ గ్రామే కాదు, తాడేపూడి కాన్స్టిట్యూన్సీలో ఉన్న అన్ని గ్రామాల్లోనూ మొత్తం అన్ని రోడ్లు, అన్ని డ్రైన్లు, అన్ని మంచినీళ్ళ సౌకర్యం ఏర్పాటు చేసే మనం వెళ్తాం. దానికి ఎలాంటి సందేహం లేదు. మీ ఊళ్ళో ఇంకా ఎస్టిమేట్లు ఉంటే